ఇప్పుడున్న ఈ సొసైటీలో నిన్ను నమ్మి ఏమి చేయాలన్నా ఎవరు ముందుకు రారు. ఎందుకంటే నిన్ను ప్రతి ఒక్కరు నమ్మాలని రూలు లేదు. అలాగని నిన్ను నమ్మి వెంట రావాలన్నా రూలే లేదు. ఎందుకంటే నువ్వు ఏమైనా సాధిస్తే అప్పుడే నీ వెంట జనాభా వస్తారు, ఏమైనా చేయగలుగుతారు. సో ఇప్పుడు నువ్వు ఒక్కడే అవ్వచ్చు, ఫీల్ అవ్వద్దు. నేను దేనికి పనికిరానా, నేను ఏమీ సాధించలేనా అనే ఆలోచన నీకు రావచ్చు. అస్సలు అలా ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే అందరిలాగా నా లైఫ్ ఎట్టిపోతుంది, అసలు అందరూ సంతోషంగా ఉంటే నేనేంటి, ఇలా నాకు ఈ బాధలేంటి అని నీకు అనుకోవచ్చు. ఇది ఒక్కటి చెయ్యి, నీ లైఫ్లో ఎందుకు సక్సెస్ అవ్వలేవో చూద్దాం. నువ్వు అనుకున్న దానిపై ఫోకస్ చేయాలంటే ఇది ఒకసారి విను. ఎలా ఉండాలి ఏంటి మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. ఒక పెద్ద ఓక్ చెట్టు గింజ తీసుకెళ్ళి అదే పూల కుండీలో నాటామనుకో, అదేమవుతుంది, వారం రోజులు నీళ్ళు పోసావు, చిన్న మొలక రావచ్చు. 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, నెల అయింది, సంవత్సరం అయింది. అది పెద్ద మర్రి చెట్టు అయితే అవ్వలేదు కదా, ఎప్పటికీ అవ్వలేదు. సో ఎందుకు అవ్వలేకపోతుంది? ఎందుకంటే అది పెరిగే వాతావరణం వేరు, అది ఉండాల్సిన ప్లేస్ వేరు. సో అక్కడ ఏమైంది, ఆ పూల కుండీలో ఉండడం వల్ల ఏమైపోయింది, అది పెరగాలనుకున్న స్థాయి పెరగలేదు, ఎదగాలనుకున్న స్థాయికి ఎదగలేదు, అది అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మన లైఫ్ కూడా ఏంటంటే మనకు మనమే ఒక కుండలో పెట్టేసుకొని నీళ్లు పోసేసుకుంటే సరిపోదు, బయటకు వచ్చి పరిగెత్తాలా, సాధించాలా. మీకున్న పరిస్థితుల నుండి బయటకు రా, కదులు. సాధారణంగా అస్సలు ఉండకు. ఈ గురి జనాభాకి నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఈరోజు చేసే ప్రతి పని వాళ్ళకి చిన్నచూపుగా, తక్కువగా, హేళనగా కనిపించవచ్చు. అస్సలు ఆలోచించుకో, బయటకు వచ్చి సాధించు. నీలో హిడెన్ టాలెంట్స్ అంటే నువ్వు ఏం చేయగలవు, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి వాటిని కొన్ని పాయింట్స్ రాయి. అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు ఉంది, 25 ఏళ్ళ వయసు ఉంది కదా, ఈ 25 ఏళ్లలో నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు ఎంజాయబుల్గా చేసావు, ఏ పని చేస్తున్నప్పుడు నీకు ఇంట్రెస్ట్గా ఉంది, ఏ పని చేస్తున్నప్పుడు నీకు ఆకలి వేయలేదు, నిద్ర పట్టలేదు. ఇలా వీటన్నిటిని గురించి ఆలోచించుకుంటా, ఎండ, గాలి, వాన, నీరు ఇవేం పట్టించుకోకుండా ఎప్పుడైతే ఒకరోజు నువ్వు చేయగలుగుంటావు, ఆ పని ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ లక్ష్యం ఏంటి, ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వేషన్ చేయి. ఏ రోజైతే నీకు ఒక లక్ష్యం కానీ ఒక టార్గెట్ కానీ ఏదైనా దొరుకుతుందో ఆ రోజు దాన్ని పట్టుకో. ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎన్ని హేళన చేసినా ఈ గొర్రె జనాభా ఏదో ఒకటి అంటేనే ఉంటారు. అస్సలు పట్టించుకోకు. ఓడి చూడరా ఏదో చేస్తున్నాడు రా, వాడు ట్రావెలర్ అంట, ఏదో ఊర్లో బడుకు తిరగతాడంట, ఏమి సాధిస్తాడో తెలియదు. ట్రావెలింగ్ చేయాలంటే బాల్స్ ఉండాలా, ఆ ఎదవలకు తెలియదు. బిజినెస్ చేయాలంటే దమ్ము ఉండాలా, ఆ ఎదవలకు తెలియదు. సో నువ్వు అనుకున్నది గట్టిగా పట్టుకో. అసలు నీ లక్ష్యం ఏంటి, నీ గోల్ ఏంటి, ఫస్ట్ దాన్ని డిసైడ్ అవ్వు, తర్వాత మాట్లాడదాం. ఈ చెత్తనా కొడుకుల గురించి అస్సలు ఎప్పుడు ఆలోచించుకో. ఫస్ట్ నేను చెప్పేది అదే, అస్సలు ఆలోచించుకో. అబ్బా మా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకుంటున్నారు, మీటింగ్లు ఉన్నాయి, అలా వీకెండ్కి వెళ్దామా, కలుసుకుందామా, ముచ్చట్లు పెడదామా, లేదా చాటింగ్ చేసుకుందామా ఆ పిల్లతో ఈ పిల్లతో, ఇవన్నీ ఎందుకు? లత్కోర్ పనులన్నీ ఎందుకు చేస్తావు? నువ్వు వన్స్ ఒకటి కొడితే ఇవన్నీ నీకు ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తాయి. పార్టీలు వస్తాయి, మీటింగ్లు వస్తాయి, డేటింగ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. సరేనా? అది గుర్తుపెట్టుకో. నువ్వు ప్రాక్టీస్ చేస్తే అవతలోడు ఏందిరా ఇలా ఉన్నాడు ఈడు అనిపించాలా. నువ్వు ప్రాక్టీస్ చేస్తే అస్సలు బ్రూస్లీ గారు ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు, 10,000 కిక్కులు తెలిసినా వాడంటే నాకు అస్సలు భయం లేదు, కానీ ఒకే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తుంటాడు చూడు, వాడిని చూస్తే భయం అంటాడు. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తే పగిలిపోవాలా, చిటికిన వేలతో కొడితే కొబ్బరికాయ పగిలిపోవాలా అని నువ్వు డిసైడ్ అయితే పగిలిపోవాలి అంతే. నువ్వు ఏదనుకుంటే అది చెయ్యాలా. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు నీ లైఫ్ కోసం? మీ అమ్మ చేస్తుందా, మీ నాన్న చేస్తుందా, మీ తమ్ముడు చేస్తారా, లేదా పక్కింటోడు ముసలోడు చేస్తాడా? ఎవడు చేయడు. నువ్వు అనుకున్నది నీ కోసం నువ్వు చేయాల్సిందే. నేనేం చేస్తున్నా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఇవన్నీ వద్దు. ఒకరు నిన్ను సపోర్ట్ చేస్తే ఏంటి, సపోర్ట్ చేయకపోతే ఏంటి, నీ గురించి నీకు తెలీదా? నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు, అసలు నువ్వు పుట్టిన పర్పస్ ఏంటో నీకు తెలిసినప్పుడు ఇంకొకరి గురించి నీకెందుకు? ఒక్కరి గురించి వద్దు. మనం పుట్టాం, మనం చేయాల్సిన పర్పస్ కొన్ని ఉన్నాయి, అవి చెయ్యాలా, పోవాలా, సాధించాలా, రక్తం చిందించాలా. అందరూ అనుకోవచ్చు, వీడికి మంచి జాబ్ వచ్చింది కదా, మంచి జీతం వస్తుంది, మంచిగా లైఫ్ ఉంది, అమ్మ నాన్న సెట్టు, మంచిగా హౌస్ ఉంది, ఈ జాబ్ వదులుకొని మంచిగా జీతం వదులుకొని ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాడు వీడు అనేసి. వాళ్ళకేం తెలుసు, నువ్వు పుట్టిన పర్పస్ వేరు, నీకంటూ ఒక లక్ష్యం ఉంది. ఇప్పుడు నేను జస్ట్ మన పాడ్కాస్ట్ కోసమే యూజ్ చేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా మూవీస్లోకి వచ్చారని మనకు తెలుసు. వాళ్ళ వదిన ద్వారా ఏదో బలవంతం మీద అలా ఎలా వచ్చాడు, ఎంతో సక్సెస్ని చూశాడు, ఎన్నో కోట్లు సంపాదించాడు, ఒక 10 తరాలు కూర్చొని తిన్నా సరిపడనంత ఆస్తి అయితే ఉంది కదా. అలాంటప్పుడు అవన్నీ వదులుకొని ఎండనక, వాననక, రేయనక, రెప్పనక ఈ జనాభాలో తిరుగుతూ, చెమటలు కార్చుకుంటూ, చిందిస్తుంటూ, ఎంతోమంది దగ్గర ఎన్నో మాటలు పడుతూ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే తన పర్పస్ తనకు బయట వచ్చింది.
నేనేం చేయాలి, నేను దేనికో దానికి పుట్టాను కదా, ఇన్ని రోజులు చేసింది వేరు, ఎన్నో సాధించవచ్చు. మొన్న మీటింగ్లో కూడా అన్నాడు నన్ను, నేను అప్పుడు తొలి ప్రేమ సినిమా అప్పుడు నాకు హ్యాపీనెస్ వచ్చింది, కానీ ఇప్పుడు అంతకంత హ్యాపీగా ఉంది అనేసి. సో అదిగా తనది హ్యాపీనెస్. ఇది అంటే ఈ జనాభాకి ఏదో చెయ్యాలి అనేది తన లక్ష్యం, తన ఎయిమ్, తన పర్పస్. సో అందుకే అలా వచ్చాడు. సో అలా నీ పర్పస్ ఏంటి, నీ గోల్ ఏంటి? నాకు 25 ఏళ్ళు, నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసాయి, నేను ఇప్పుడు ఏమైనా చేయగలుగుతానా? ఇప్పుడే చెయ్యి, ఏమైపోయింది? వాకింగ్ చెయ్యి, జిమ్ చెయ్యి, నీ మనవాళ్ళకి మనవరాళ్ళకి మంచి స్ట్రెంత్గా నిలబడు, బుక్స్ చదువు, ఎన్నో చెయ్యి, ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ప్రపంచం ఎంతో ఉంది, చూడాల్సింది ఎంతో ఉంది, చేయాల్సింది ఎంతో ఉంది, సాధించాల్సింది మరింత ఉంది. వన్స్ నీ పర్పస్ ఏంటో నీకు తెలిసాక దీన్ని ఎలా చేయాలబ్బా, ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచిస్తూ కూర్చోకు, దిగి ప్రయత్నించు, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, అస్సలు వదలకు. నువ్వు ఎన్నిసార్లు కింద పడి లేస్తావో అంత స్ట్రాంగ్ అవుతాను మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడు మర్చిపోకు ఇది మాట మాత్రం. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, దాంట్లో నువ్వు చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది తప్పకుండా చేయాలి. ఇప్పుడు నేను చేయాలనుకున్నది ఇదే చేయాలని ఏంటి, ఎవరైనా చెప్పచ్చు కదా, ఎలా చేయాలో ఇంకొకరైనా చెప్పచ్చు కదా, ఎవరైనా నేర్పించచ్చు కదా. ఎవరో చెప్తే, ఎవరో నేర్పిస్తే, ఎవరో ఇలా అంటేనో బ్రూస్లీ జీత్ కుండేని కనుక్కోలేదు. తను నేర్చుకున్నాడు, తన పర్పస్ ఏంటో తెలుసుకున్నాడు, తను ఒక కొత్త ఆర్ట్ని కనుగొన్నాడు. అలా నీలో ఉన్న కొత్త ఆర్ట్ ఏంటి, నీ లక్ష్యం ఏంటి, నీ మోటివేషన్ ఏంటి, నీ ఫోకస్ ఏంటి? నేను చేయగలుగుతానా అనే భయం వద్దు. చేసేటప్పుడు ఎన్నో అవమానాలు రావచ్చు, భయపడొద్దు. ఎంతోమంది ఎన్నో మాటలు అనొచ్చు, భయపడొద్దు. హేళన చేయొచ్చు, భయపడొద్దు. కింద పడిపోవచ్చు, భయపడొద్దు. మళ్ళీ ఓడిపోతున్నాం, ఇది మన వల్ల అవుతుందా అవదా అనే భయం వద్దు. మళ్ళీ చెయ్యి. ఎన్నిసార్లు లేస్తావో అంత స్ట్రాంగ్ అయినట్టే. నువ్వు తీసుకున్న నిర్ణయం ధైర్యంగా తీసుకున్నప్పుడు ఈ భయాలన్నీ ఏం చేస్తాయి? వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, అవుతుందా అవదా, చేయగలుగుతాను చేయలేనా? వన్స్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఫోకస్గా, స్టేబుల్గా, కన్సిస్టెంట్గా దాని వెంటే పరిగెత్తు. ఎండ ఉంది, ఈరోజు ఆపేస్తా, వీక్ ఆఫ్ తీసుకుంటా, ఈరోజు అలసిపోయా, ఇలాంటివన్నీ వద్దు. నువ్వు సాధించాలి అంతే. నీ ఫోకస్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాక అది ఒక రోజులో అవ్వచ్చు, వారంలో అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. నువ్వు వన్స్ సాధించాలి అంతే. సాధించాక రెస్ట్ తీసుకో, రిలీఫ్ అవ్వు. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ తర్వాత ఈ 10 మంది ఎన్నో మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను ఎంతమంది హేళన చేసిన ఆ తర్వాత, రే ఆ పొద్దు మనం ఇలా అన్నారా ఇన్ని, అబ్బా తప్పు చేసామే. అప్పుడు వాళ్ళే అంటారు ఇంట్లో పిల్లలకి, రే పలానోడురా ఏదో సాధించాడు, ఏదో చేశాడురా, వాడు చూడు ఆడున్నాడు, ఎంత పొజిషన్లో ఉన్నాడు, నువ్వు అలా ఏదైనా చేయరా, ఏదైనా సాధించరా అని. సో నువ్వు అలా ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అవ్వాలా. అలా హేళన చేసే ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పే సమాధానం నీ సక్సెస్.